అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చయ్యపేట మండలం ఐతంపూడి గ్రామం ఉద్రిక్తంగా మారింది. ఇటీవలే చెయ్యని తప్పుకు నేను బనాయించారంటూ ఆత్మహత్యకు ప్రయత్నించిన కృష్ణమూర్తి 12 రోజుల పాటు చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్లో ప్రాణాలు విడిచాడు. కృష్ణమూర్తి మృతదేహాన్ని స్వగ్రామం ఐతంపూడికి తీసుకువచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మరణానికి ముందు కృష్ణమూర్తి ఒక ఆడియో విడుదల చేశాడు. తన చావుకి 2 యువకులు బుచ్చయ్యపేట పోలీసులే కారణమని స్పష్టం చేశాడు. ఈ ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఐతంపూడి గ్రామంలో బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఐతంపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇక కృష్ణమూర్తి మరణంపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శవాన్ని ఎలా తీసుకురావాలండి మేము బుచ్చిపేట నుంచి, కానీ మదన రూట్ నుంచి మాకు అడ్డదారి నుంచి సొంత రూట్లో తీసుకొని వచ్చి మా నాన్న వాళ్ళది ఫోన్ లాక్కున్నారండి. మా బావది మా మాయని వేరే వెహికల్ ఎక్కించారండి. దీని గురించి మేము అక్కడ అడిగామండి. అడిగితే సీఏ గారు అందరూ వచ్చారు. ఎందుకు ఎలా తీసుకొచ్చారంటే మీ ఎలా తీసుకొచ్చేటి మీకు బాడీ కావాలి కానీ అని చెప్పారండి. ఆడవాళ్ళందరూ అక్కడికి వెళ్తే మమ్మల్ని తోసి ఊళ్ళో అక్కడ ఉన్నోళ్ళు మమ్మల్ని ఊళ్ళో అటు సైడ్ వెళ్లకుండా అడ్డుకొని మమ్మల్ని ఇటు పంపిస్తారండి. దీనికి ఫస్ట్ దొంగతనం జరిగినప్పుడు 2 నెలల క్రితం జరిగిందండి. వాళ్ళ సొంత బాబాయ్ ఇంట్లోనేనండి, కృష్ణమూర్తి వాళ్ళ సొంత బాబాయ్ ఇంట్లో. ఆ దొంగతనం జరిగినప్పుడు ఫస్ట్ తీసుకెళ్ళి తంబేయించుకున్నారండి. తంబేయించుకున్నప్పుడు తంబలు ఏమి మ్యాచ్ అవ్వలేదని చెప్పారు. తంబలు ఏమి మ్యాచ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకెళ్ళారండి. తర్వాత ఒక రోజు కుమారుని తీసుకెళ్లారండి. శివకుమార్ అనే వ్యక్తిని, ఏవనగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్తే నేను ఒక్కడనే చేశానని తోవలో ఒప్పుకున్నాడండి. తోవలో ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ లేడని చెప్పి శివ అనే వ్యక్తి రాత్రి 11 గంటలకి మా చనిపోయిన వ్యక్తికి మెసేజ్ పెట్టడం జరిగిందండి. శివాని వ్యక్తి మా మాయకి మెసేజ్ పెట్టాడు, నువ్వు లేవంటా, నువ్వు సేఫ్ అంటా అని చెప్పి అన్నీ చెప్పాడండి. రాత్రి 11 గంటలకు ఒప్పుకున్న రోజు. ఆ తర్వాత రోజు 24 గంటల తర్వాత కృష్ణమూర్తి కూడా ఉన్నాడని చెప్పి ఎవడే అని తీసుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళు తీసుకొని వెళ్ళలేదు. ఫోన్ చేస్తే మా మాయ వెళ్ళాడండి డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి నేను తప్పు వెళ్ళంటే బండి కీస్ లాక్కొని ఫోన్ లాక్కొని లోపలేసి 3rd డిగ్రీ స్టార్ట్ చేసి మొత్తం కవ్వొత్తులతో కాల్చి తాళ్ళతో యాలాలు తీసి 3 కానిస్టేబుల్ కాళ్ళు మొత్తం తొక్కి బాడీ మీద ఎక్కి చిత్రహింసలు పెట్టారు సార్. అది అయిపోయిన తర్వాత చోడవరం కోర్టుకు పంపించారు సార్. మేము మళ్ళీ బెయిల్ మీద తెచ్చుకొని మా వ్యక్తిని మా ఇంట్లో పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత శివ అనే వ్యక్తి మాకు హెల్ప్ చేశాడనుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇలాగ అన్యాయం చేశాడని చెప్పి మా మాయ దాని గురించి గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకు నా భవిష్యత్తు ఇలా నాశనం చేసావు, మేము చేయలేని తప్పుకు మమ్మల్ని ఎందుకు ఇలా ఇరికించావు అని చెప్పి గ్రూప్లో మెసేజ్ పెడితే దాని గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఇక్కడ ఊర్లోకి వచ్చి బెదిరించారండి. బెదిరించి శివ అనే వ్యక్తి గంజా కేసులు ఇరికిస్తానంటే అప్పుడు కానిస్టేబుల్ కూడా 3rd డిగ్రీ స్టార్ట్ చేసి కొట్టినప్పుడు నేను గంజా కేసులు ఇరికించమంటే ఒప్పుకుంటామంటే ఆ రోజు అన్నారు, ఈ రోజు అన్నారు ఇరికిస్తారని చెప్పి మనస్పర్ధానికి గురై ఆ రోజు 4వ తారీఖు గడ్డిమంట తాగి బుచ్చిపేట హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్టీఆర్ నుంచి సీరియస్గా ఉందని చెప్తే కేజీహెచ్ తీసుకెళ్తే కేజీహెచ్లో ఆ రోజే చెప్పారు చనిపోతారు ఏదేమైనా సరే అని చెప్తే 10 రోజులు అయిందండి. ఇలా జరిగిందని 5వ తారీఖుని కంప్లైంట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి ఎవరు మాకు స్పందించలేదండి. కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎస్పీ గారికి ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం. ఈ రోజు వరకు చనిపోయే వరకు ఎవరు స్పందించలేదండి. ఈ రోజు ఎంతమంది పోలీసులు వచ్చారు, మా వ్యక్తిని కాపాడడానికి వచ్చారా, పోలీసులు కాపాడుకోవడానికి వచ్చారా మాకు అర్థం అవ్వలేదండి. కంప్లైంట్ ఇచ్చాం. శివకుమార్ అనే వ్యక్తి మీద, శివ అనే వ్యక్తి మీద, అర్జున్ కానిస్టేబుల్ మీద, గణేష్ చెయ్యని నేరానికి దొంగ కింద ఇరికించి డబ్బులు కట్టించుకొని కూడా ముచ్చకాల శివ అనే వ్యక్తి రాజకీయ కక్షల కారణంగా చిత్రహింసలు పెట్టాడండి. ఆ చిత్రహింసలు పెట్టి పోలీసులతో కొమ్మక్కాయి. ఎస్ఐ గారు కూడా మాకు స్పందించలేదు. ఎస్ఐ గారు కూడా ఆ కానిస్టేబుల్ని ఎస్ఐ కలిపి కొవ్వొత్తులతో కాల్చి తాళ్ళతో ఎలాడదీసి ఇవన్నీ చేయడంలో కుర్రోడు తట్టుకోలేక ఇవన్నీ చూపించాడండి. ఇవన్నీ కాల్చేశారు, నేను ఎలా బతకాలని. అలాగే 1,50,000 రూపాయలు ముచ్చకాల శివాలని వ్యక్తి వసూలు చేసి తీసుకొని వాళ్ళకి ఇచ్చాడో ఆడు తీసుకుని మనకు తెలియదు. ఇక్కడే మీ కుర్రోడిని ఇక్కడే వదిలేస్తాం, స్టేషన్ నుంచి మీకు రిలీజ్ చేసేస్తాం, ఏ కేసు లేదంటే మా మేనల్ డాలు, మా పెదమన్నాళ్ళ డాలు ఇచ్చారు. మా తమ్ముడు ఏది చేయలేదు, ఎందుకు మేము డబ్బులు కట్టాలని